బస్టాండ్లో బస్సు రావడం ఆలస్యమైతే ఏం చేస్తాం? బస్సు వంచేంత వరకు ఫోన్ చూస్తూ కాలయాపన చేస్తాం. అలా కాకుండా హాయిగా కూర్చొని ఓ మంచి పుస్తకమో పత్రికో చదివితే సమయమో సద్వినియోగం అవుతుంది. 4 కొత్త విషయాలు తెలుసుకునే అవకాశమూ దక్కుతుంది. మన రాష్ట్రంలో తొలిసారిగా మహబూబ్ నగర్ బస్టాండ్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి విద్యార్థులు, ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. సాధారణంగా గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. జనం వేచి చూడాల్సిన అవసరం ఉన్న కొన్ని చోట్ల వారపత్రికలు, మ్యాగజైన్లతో చిన్నపాటి లైబ్రరీ లాంటివి ప్రైవేటు సంస్థలు కూడా ఏర్పాటు చేస్తాయి. సెలూన్లు, బ్యూటీ పార్లర్లో అలాంటివి చూడొచ్చు. కానీ బస్టాండ్లలో లైబ్రరీ ఉండటం ఎక్కడైనా చూశారా? దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు అమ్మే దుకాణాలుంటాయి. కానీ చదువుకునే గ్రంథాలయాలు ఎక్కడా ఉండవు. రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ బస్టాండ్లో ఈ పఠన మందిరాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ ప్రారంభించారు. గతంలో మహబూబ్ నగర్ బస్టాండ్కు వెళ్లిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బస్సుల కోసం వందలాది ప్రయాణికులు, విద్యార్థులు బస్సుల కోసం వేచి చూడడాన్ని గమనించారు. వారికి కూర్చుని చదువుకునే అవకాశం కల్పిస్తే సమయం వృధా పోదని ఆలోచించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ, ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్టాండ్లో లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలోనూ లైబ్రరీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 6 నెలల క్రితం బస్టాండ్ విజిట్ కోసం మన మహబూబ్ నగర్లోని సెంట్రల్ బస్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా జనాలతో కిక్కిరిస్తుండే. విద్యార్థినులు ఎంతో మంది బస్సు కోసం నిరీక్షిస్తూ ఉండే. మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కి వాళ్ళ డెస్టినేషన్ కు పోయే వెయిటింగ్ పీరియడ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉండడం కనపడ్డది. అప్పుడే మాకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా గంటనో అర్ధగంటనో ఈ బస్టాండ్లో సమయం కేటాయిస్తున్నారు కాబట్టి వాళ్ళు సెల్ ఫోన్లలో పోయి టైంపాస్ చేసుకునే బదులు మంచి పుస్తకాలు వాళ్లకు అందుబాటులో పెడితే వాళ్ళు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బస్టాండ్ ప్రాంగణంలోనే మనం ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేస్తే అది మంచి ప్రయోగం అవుతుంది అని చెప్పి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన మహబూబ్ నగర్ బస్టాండ్లో పెట్టడం జరిగింది. ఈ గ్రంథాలయంలో తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు, మ్యాగజైన్లతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచారు. కూర్చునేందుకు కుర్చీలు, ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. బస్టాండ్లోని రణకుణ ధ్వనులు వినపడకుండా గ్లాస్ ఫిట్టింగ్ చేశారు. బస్టాండ్లో లైబ్రరీ ఉందని ప్రయాణికులందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. లైబ్రరీ నిర్వహణకు ఒకరిని నియమించడంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.